నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను రామంతపూర్ కా రాజా వాళ్ళ గ్రాండ్ మండపంకి వచ్చేసినాను. చూస్తారు కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెస్ట్ గణపతి పప్ప. ఈసారి భయ వాళ్ళది 17 ఇయర్స్ సెలబ్రేషన్స్, అఖండ్ భారత్ కాన్సెప్ట్. చూస్తారు కదా, స్వామివారు వచ్చేసి మనకు మంచి కూర్చొని రాజా పోజులు అయితే దర్శనమిస్తున్నాడు. చైలా మనకైతే అఖండ్ భారత్, ప్రతి హిందూకి ఇది ఒక డ్రీమ్ అనమాట, అఖండ్ భారత్ కావాలనేసి. సో నేనైతే మన టీంతోనైతే మాట్లాడతా, వన్ ఆఫ్ ది యంగెస్ట్ టీమ్ ఫ్రమ్ రామంతాపూర్. సో స్వామివారు వచ్చేసి సుమారు మనకైతే ఒక 24 to 25 feet హైట్ ఉంటాడు. బ్యాక్ డ్రాప్లో కూడా మనకైతే శేషనాగ్ ఉన్నాయి. అండ్ స్వామివారు వచ్చేసి ఒక కాలు ఇక్కడ నాగంపాం పైన పెట్టి మనకైతే దర్శనం ఇస్తున్నాడు. సో భయ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఓవర్ కీ మెంబర్స్ ప్రతిరోజు ఏమేమి పూజలు చేస్తారు, అండ్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, వీళ్ళ విజన్ ఏంది, అవన్నీ తెలుసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను రామంతపూర్ కా రాజా వాళ్ళ మండపంకి వచ్చేసిన. అండ్ ఇక్కడ బ్యానర్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. రామంతపూర్ కా రాజా గణేష్ ఉత్సవ్ సమితి. సో మంచిగా అయితే ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ విగ్రహాలు కూడా పెట్టారు, మన టైగర్ అండ్ లయన్, బబ్బర్ షేర్. సో ఇక్కడ టీమ్ మెంబర్స్ అన్నమాట. ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం. మంచిగా ఫారెస్ట్లో ఎట్లయితే యానిమల్స్ ఉంటాయో అవన్నీ పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు డియర్, జిమ్కా, అండ్ ఇక్కడ జీబ్రా. నెక్స్ట్ వచ్చేసి అగైన్ మన లయన్ కూర్చొని ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఫ్లెమింగో. సో భయవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి పప్ప, మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందాం. అండ్ మనకైతే ఇక్కడ గజరాజ్ వెల్కమ్ చెప్తున్నాడు, చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, విత్ బిగ్ ఇయర్స్. అండ్ ఇక్కడ ర్యాబిట్, కుందేలు. అండ్ మన బెంగాల్ టైగర్ కూర్చొని అయితే మనకు వెల్కమ్ చెప్తున్నది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనం చేసుకుందాం. చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. స్వామివారు వచ్చేసి మంచి కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఒక కాలు వచ్చేసి నాగంపాం తలపైన ఉందన్నమాట. అండ్ ఇంకో కాలు వచ్చేసి పాము పైనే పెట్టిండు. ఒక చేతిలోనైతే పాము తోక పట్టుకున్నాడు, ఇంకో చేతిలో వచ్చేసి త్రిశూలం. స్వామివారి రైట్ హ్యాండ్లో వచ్చేసి గ్లోబ్ ఉన్నది, మన భూగోళం. అండ్ పైన మన అఖండ్ భారత్. యాక్చువల్గా ఇండియా ఇట్లుండే, చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉందో అఖండ్ భారత్. కంప్లీట్గా అయితే దాంట్లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, భూటాన్, నేపాల్. సో వెనకాల వచ్చేసి మల్టిపుల్ పాములు ఉన్నాయి అనమాట, శేషనాగ్ టైప్లోనే. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 పాములు ఉన్నాయి. ఆశీర్వాదం ఇచ్చే చేయి కూడా చాలా పెద్దగా ఉన్నది. అండ్ చిన్న చిన్న గణపతులు ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. సో రామంతపూర్ కా రాజా. నెక్స్ట్ వచ్చేసి నేను భయ వాళ్ళతోనైతే మాట్లాడుతాను. అండ్ ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను రామంతపూర్ కా రాజా గణేష్ ఉత్సవ్ సమితి వాళ్ళ మండపంకి వచ్చేసినాను. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెస్ట్ బప్ప ఆఫ్ రామంతపూర్. చూస్తారు కదా, వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. అన్న అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి పప్ప, మంగళ మూర్తి. సో శివాబాయ్ నమస్తే, బాగున్నారా? సో ఫైనల్ మనం కలుసుకున్నాం. లాస్ట్ నుంచి అనుకుంటున్నాం కానీ మొత్తానికైతే స్వామివారు ఈరోజు 10వ రోజు, టైం వచ్చేసి మార్నింగ్ 3:10 అవుతున్నది. సో వన్స్ అగైన్ అన్న అందరికీ నమస్తే, వినాయక చవితి శుభాకాంక్షలు. చూస్తే 10వ రోజు వచ్చేసింది. ఇంకొక రోజు మన వినాయకుడు ఇక్కడ ఉంటాడు. సో చెప్పాలన్న ఈసారి ఎన్ని ఇయర్స్ సెలబ్రేషన్స్? ఈసారి 17వ సంవత్సరం అన్న. 17 ఇయర్స్. నైస్. ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? 2007లో స్టార్ట్ చేసినాం అన్న. ఇది 2007. ఎక్కడ లొకేషన్? ఇదే లొకేషన్, సేమ్ లొకేషన్. వావ్, గ్రేట్ అన్న. సో అప్పుడు ఏ పేరు ఉండే అన్న? అప్పుడు శివపుత్ర యూత్ అసోసియేషన్. శివపుత్ర యూత్ అసోసియేషన్. ఓకే. సో ఇట్లా ముంబై వినాయకుడు పెట్టాలనేసి మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఇది లాస్ట్ ఇయర్ నుంచి పెడుతున్నాం అన్న. యాక్చువల్గా లాస్ట్ ఇయర్. ఓకే. ఇంతకు ముందు అంటే భారీ వినాయకులు పెట్టేవాళ్ళము. అంటే ఈ గల్లీలో ఎట్లా బొజ్జ గణపయ్య. ఓకే, నైస్. అట్లాంటి కాన్సెప్ట్ పెట్టాలని ఇప్పటి నుంచి ఉండే. ఓకే. మనకి లొకేషన్లో అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి వచ్చేసి మీ గల్లీ కూడా చిన్నగా ఉన్నది. అవునన్న. సో నాకు తెలిసినంత వరకు మీకు ఇట్లా హైట్ ఉన్న విగ్రహాలు బాగా సెట్ అయితే ఇట్లాంటివి అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇది. ఓకే ఓకే. సో ఇట్లా మీరు ముంబై వినాయకుడు పెడతారు అనేసి రామంతపూర్ కా రాజా ప్లాన్ చేసిరా? అట్లానేం లేదన్న, ఫస్ట్ నుంచి కూడా మనది భారీ వినాయకుడు ఉంటుండే. ఓకే. అప్పటి నుంచే పెట్టుకున్నాము. ఓకే. అండ్ మీ గ్రూప్లో అంతా యూత్ ఉన్నారు, యంగ్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్టయితే 20 to 30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్నారు మీరంతా. ఓకే. సో ఓవర్ స్టార్ట్ చేశారు బాయ్ ఫస్ట్ ఇక్కడ పెట్టడము? నేనేనా? మీరేనా? ఓకే, కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి శివబాయికి క్లాప్స్. సూపర్. సో శివబాయితో పాటు ఇంకోరు ఉండే, ఎంతమంది ఉండే అప్పుడు? నేను ప్రశాంత్ బాయ్ నమస్తే, తమ్ముడా. ఓకే. ఇంకిద్దరు? సూర్య. ఓకే ఓకే, నైస్. సో మీరంతా మెయిన్ మెంబర్స్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు? ఓకే, సూపర్ సూపర్. ఇట్లనే ఇంకా 17 ఇయర్స్ కాదు భయ్య, ఇట్లనే 100 ఇయర్స్ పోవాలి అందరు ముంగట్కి. ఓకే. సో మీ దాంట్లో భయ్యనేనా సీనియర్? సీనియర్ అన్న. సూపర్ భయ్య, నమస్తే. మీ పేరు? నిఖిల్ బాయ్. ఓకే. అండ్ భయ్య ఇంకోటి, వినాయకుడు కూడా
చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు, ఫేస్ కూడా సూపర్ ఉందన్న. ఎక్కడ నుంచి చేయించారు? ఇది మనం విజయ్ మాన్వి ఆర్ట్స్లో వేసుకున్నాం అన్న. విజయ్ మాన్వి ఆర్ట్స్, ఎక్కడ మన జల్పల్లి. ఎస్ అన్న. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర వేసుకున్నాం. ఓకే సూపర్. సో మీరు రెగ్యులర్గా మన విజయ్ భాయ్ అజయ్ భాయ్కి ఇంకా వాళ్ళ దగ్గర క్లోజ్ అనమాట. నైస్. కునాల్ పాటిల్ వాళ్ళ. యా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫేస్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా కునాల్ పాటిల్ చాలా ఫేమస్ అనమాట కేపీ ఆర్ట్స్ ముంబైలో. సో ఆ ఫేస్ కట్ అనమాట ఇక్కడ వినాయకునికి. అండ్ భయ్య ఇప్పటివరకు నేను చాలా మండపాలకు వెళ్ళినాను. మామూలుగా ఇక్కడ ఎట్లుంటుందంటే రాజా పోజ్లో కూర్చొని ఉంటాడు, ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ మీ దగ్గర అఖండ భారత్, మామూలుగా ఎవరైతే హార్డ్ కోర్ హిందుత్వ ఉన్నారో, హార్డ్ కోర్ యూనో లైక్ మన కాషాయం జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటారు. అఖండ్ భారత్ అనేది ఒక డ్రీమ్. ప్రతి ఒక్క భారతీయునికి, ప్రతి ఒక్క హిందూ బ్రదర్కి అఖండ్ భారత్ అనేసి ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. సో ఇది నాకు బాగా నచ్చిందన్న. మొత్తం మీ వినాయకుని దగ్గర రాగానే ఫస్ట్ కళ్ళు స్వామివారి చేయలేట్లయితే లడ్డు పట్టుకొని ఉంటాడో అట్లా మన భూగోళం మీద మన అఖండ్ భారత్ మ్యాప్ ఉన్నది. ఇదివరకు వచ్చిన థాట్ ఇట్లా పెట్టాలనేసి. యాక్చువల్ మా ఫ్రెండ్ ప్రశాంత్ ఉన్నాను. ప్రశాంత్ భాయ్ సూపర్, నైస్. సో మన ప్రశాంత్ భాయ్ కూడా ఒక్కసారి నైస్ నైస్ భయ్య. సో ఈరోజు 10వ రోజు స్టార్ట్ అయిపోయింది అన్న. మన నిమజ్జనం ఎప్పుడు? 17వ తారీఖు అన్న. 17th అంటే అనంత చతుర్దశి రోజు 11 డేస్కి. ఓకే. అండ్ భయ్ ఇంకోటి, మీ గల్లీ చిన్నగా ఉన్నది. రాగానే నాకు కొంచెం ఇట్లా ఒక ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నీ ఉన్నాయి. లయన్ ఉన్నది, టైగర్ ఉన్నది, జీబ్రా ఉన్నది, ర్యాబిట్స్ ఉన్నాయి, మన గజరాజ్ ఉన్నాడు. స్పెషాలిటీ వచ్చేసి ఫ్లెమింగో. సో ఎట్లన్నా ఇది బయట నుంచి తెప్పించారా కిరాయికి? లేదన్న, మన అసోసియేషన్ మెంబర్ అన్న మల్లేష్. ఓకే. ఈవెంట్స్ చేస్తారన్న. వావ్ వావ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు? వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న. ఇక్కడ లోకల్ రెంటల్స్ ఉంటాయి. ఓకే, చలో ఆల్ ది బెస్ట్ భయ్య. మీరు ఒక్కరైనా లేకపోతే ఇంకొకరు ఉన్నారా? ఓకే ఓకే, మీరు కూడా ఆల్ ది బెస్ట్ భయ్య. మంచిగా చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. సో భయ్య ఇంకా ఈసారి ఎట్లా అనిపిస్తుంది? 17 years ఇంత పెద్ద విగ్రహం. ఇంతకుముందు ఇంత పెద్ద విగ్రహం పెట్టిరా మీరు? పెట్టినాం. లాస్ట్ టైం సేమ్ ఇంతే ఉంటుంది. ఓకే, సేమ్ హైటా తక్కువ ఉండేనా? కొంచెం ఒక 2 feet తక్కువ ఉంటుంది. 2 feet తక్కువ ఉండే. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా మామూలు ఎక్కడ పోయినా కానీ శేష్ నాగు ఉంటుంది, లేకపోతే 5 పడగల పాము, 7 పడగల పాము, లేకపోతే ఒకటే పాము ఉంటుంది. మీ దగ్గర చిన్న పాములు ఒక 8 ఉన్నాయి, పెద్ద పాములు 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ పాములు ఎక్కువ ఉన్నాయి. ఎట్లా మీరు స్పెషల్గా చేయించిర్రా? స్పెషల్గా మనం స్కెచెస్ చేయించుకున్నామన్నా. స్కెచ్ చేయించారా? ఓకే ఓకే, మీ ఐడియానా? చెప్తాముడు. యాక్చువల్లీ ఇది గ్లోబ్ గణేష్ ఏదైతే ఉండేనో దానికి మనం బ్యాక్ డ్రాప్ అనేది మనం స్కెచ్ వేసి చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు ఓకే ఇంప్లిమెంట్ చేసి. సో లాస్ట్ ఇయర్ ఈ మోడల్ కూడా బాగా ట్రెండ్ అయింది. యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏదైతే ఇక్కడ వినాయకుడు కూర్చొని ఉన్నాడో లాస్ట్ ఇయర్ స్టాండింగ్ లో ఉండే. అవును, స్టాండింగ్ పొజిషన్ ఉంది, ఇది సిట్టింగ్ పొజిషన్ అన్న మేము చేయించుకున్నాం. ఓకే ఓకే, బాగుంది అన్న. బ్యాక్గ్రౌండ్ కూడా ఎట్లా మీరు మామూలుగా ఆర్టిస్టా? లేదన్న, నార్మల్గానే ఇట్లానే ఒక ఐడియాతోనే అట్లా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళు చేసి. ఓకే. సో శివబాయ్ మీ సొంతం అన్ననా? అవును. నైస్ నైస్. సో మీ అన్న స్టార్ట్ చేసిన, మీ అన్నతో పాటు మీరు కూడా ఉన్నారు? ఖచ్చితంగా ఉంటాం అన్న, మేము అందరం ఉంటాం. యా. సో సుమారు మీరు ఎంతమంది ఉన్నారు మన టీంలో? మేమందరం ఒక 30 members వరకు ఉంటాం. 30+ members. ఓకే. అంతా ఇక్కడ నుంచేనా? కాలనీ వాసులా? ఇక్కడే అన్న. రామంతపూర్లో మనం ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్లో ఉన్నాం? ఆర్టీసీ కాలనీ అన్న. ఆర్టీసీ కాలనీ. సో మెయిన్ రోడ్ నుంచి సుమారు ఒక 1/2 kilometer ఉంటుందా? 1/2 kilometer ఉంటుంది. ఓకే. యాదవ్ సంఘం రూట్. యాదవ్ సంఘం రోడ్. ఓకే ఓకే భయ్య. ఇంకా భయ్య మరి ఫస్ట్ డే నుంచి 9th day వరకు మన దగ్గర ఏమేమి ప్రోగ్రామ్స్ ఉండే? నిత్య పూజలు జరుగుతాయన్న, అన్నదానం చేస్తాం, డైలీ టిఫిన్స్ పెడతాం. డైలీ టిఫిన్స్? వావ్. ఏమేమి పెట్టిరు ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే ఇప్పుడు డైలీ పూరి అట్లాంటివి. ఆహా. ఓకే. ఎప్పటి నుంచి ఇట్లా పెట్టడం మీరు స్టార్ట్ చేస్తారు? ఈ ఇయర్. వావ్, సూపర్ సూపర్, నైస్ నైస్. మామూలుగా ఎక్కడ పోయినా కానీ వారానికి ఒక్కసారి లేదంటే కంప్లీట్గా 11 రోజులలో ఒక అన్నదానం ఉంటుంది. ఇది ఎవరు ఐడియా ఇట్లా రోజు ఫుడ్ పెట్టాలనేసి? అంటే ఫుడ్ పెడితే బెటర్ అని చెప్పేసి మేము ఒక ఐడియాతో. ఎస్, ఇంతకుముందు కూడా నేను చెప్పినుండే మన చింటుబాయ్ దగ్గర, అన్నదాత సుఖీభవ. ఏది చేయకున్నా కానీ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత జర కడుపు నిండా తిని పోతే వాళ్ళకు కూడా ఒక స్పెషల్ అంటే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. రోజు ఫుడ్ అంటే మామూలుగా వినాయకుని పండుగ రాగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది మేము చిన్న ఉన్నప్పుడు అయితే పులిహోర, ఇంకోటి గూడాలు. అప్పుడు ఈ 2 వెరైటీలు ఉంటుండే. ఇప్పుడు ఎన్ని వచ్చేసినాయి, పూరి, బోండా, అన్ని హల్వా చాలా వచ్చేసినాయి. సో అన్న నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. బాగున్నారా భయ్య? సో చెప్పాలన్న, మీరు ఏం చేస్తుంటారు అండ్ ఈసారి మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను స్టూడెంట్ అన్న, జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్నాను. వావ్, సూపర్. సో మనమంతా ఒకటే బ్యాక్గ్రౌండ్. నాది బీటెక్ అయిపోయి 18 years అయిపోయింది. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి జాతీయవాద సిద్ధాంతాలతో పెరిగిన అన్న. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను ఏబీవీపీ కార్యకర్త. ఏబీవీపీ. వావ్, నైస్, సూపర్. ఏబీవీపీ కాకుండా రకరకాల జాతీయవాద సంస్థల్లో అనేక బాధ్యతలు నిర్వర్తించాను అన్న. దేంట్లో? భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో చేశాను. ఇప్పుడు ప్రజెంట్ స్వదేశీ జాగరణ మంచ్లో కూడా విభాగ్ ప్రచార ప్రముఖ చేస్తాను. ఇంకా ముందు ముందు మంచి మంచి పొజిషన్లో తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఖచ్చితంగా అన్న. యా. సో భయ్య, అఖండ్ భారత్ అనేది అందరికి ఒక డ్రీమ్.
సో ఆ డ్రీమ్ ఒక రోజు అవుతుంది, ఇప్పుడు కాకపోవచ్చు. ఎందుకంటే ఈ సెక్యులర్ వాదులు, ఈ సెక్యులరిజం అనేసి మన హిందుత్వంని మొత్తం భ్రష్ట పట్టిస్తారు. బట్ అది తప్పు. మనం ఏంటంటే కోర్ హిందుత్వం ఉండాలి మన దాంట్లో. ఏంటంటే మన ఇండియా ఫస్ట్, ఏదైనా కానీ ఇండియా ఫస్ట్. అదైతే మనం అందరం ఒప్పుకోవాలి, ఎందుకంటే భారత్ మాతాకి జై అంటాం. సో మీరు ఇన్ని ఆర్గనైజేషన్స్లలో మీరు పాల్గొంటున్నారు కదా, సో మీరు చెప్పాలి మీకు ఎట్లా అనిపిస్తున్నది ఈసారి? గత 17 సంవత్సరాల నుంచి కూడా మనం దేశభక్తి దైవభక్తి పెంపొందించే విధంగా మనం ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఓకే, ఇదే కాకుండా ప్రతిసారి చేస్తూ ఈసారి అఖండ భారత్ కాన్సెప్ట్ ఎందుకు తెచ్చినామంటే, చెప్పండి భయ్యా. మన భారతదేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చి, మనం గతంలో ఏదైతే ఉందో మన బ్రిటిష్ వారు కావచ్చు, ముఘలులు కావచ్చు, వచ్చేటైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చి మన దేశాన్ని విభజించారో, విద్వేషాన్ని రగిలించారో, అవన్నీ తీసేసి మళ్ళీ మనం పూర్వ వైభవం తీసుకొచ్చి అఖండ భారత్ మళ్ళీ మనం సాధించుకోవాలని చెప్పేసి మా ఇక్కడ ఉన్న అందరి డ్రీమ్ అన్న. అండ్ ఆ అఖండ భారత్ కాన్సెప్ట్ కూడా శివాజీ మహారాజ్ కూడా డ్రీమ్ ఉండే, చేసిండు ఆయన, చాలా కష్టపడ్డాడు అండ్ ఎన్నో యుద్ధాలు ఆయన ఫైట్ చేసి గెలిచిండు కూడా. సో ఆ శివాజీ మహారాజ్ ఏదో డ్రీమ్ ఉండే, ఆ డ్రీమ్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు కాకుండా తప్పకుండా ఏదో ఒక రోజు అవుతుంది. మీరు మహాభారత్ కూడా చూసుకుంటే, మహాభారత్ ఓన్లీ మన కురుక్షేత్రే కాదు, అది కంప్లీట్ వరల్డ్ అయిందంట ఆ టైంలో. అట్లా సో చేయాలన్నా మనం అందరం కలిసి పనిచేద్దాం. అండ్ మన పిల్లలకు కూడా మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. సో అసలు మన హిందుత్వం అంటే ఏంది, మన కల్చర్ అంటే ఏంది, అసలు మన పౌరాణిక శాస్త్రాలు ఏముండే, వేదాస్ ఏముండే, అవన్నీ తెలియాలి. రామాయణంలో అసలు ఏముండే, మహాభారత ఏం తెలియదు. ఇప్పుడు పిల్లలకంతా ఈ డీజేలు అవి ఇవి ప్రాంకులు అవన్నీ వచ్చి మొత్తం అంతా ఖరాబ్ అయిపోయారు. సో చెప్పాలన్నా మీరు చెప్పండి, ఇంకా యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రతిసారి గణేశోత్సవాలు అంటే కేవలం మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అదే కాకుండా, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఎప్పుడైతే ఉత్సవాలు నిర్వహించడం స్టార్ట్ చేసిందో, మన మేజర్ థీమ్ వచ్చేసి ప్రతి గణేష్ భక్తుడు కూడా దేశభక్తి లాగా తయారవ్వాలని చెప్పేసి. అసలు గణేష్ ఉత్సవాల కాన్సెప్ట్ కూడా బాల్ గంగాధర్ తిలక్ అప్పుడు ప్రజలలో యూనిటీ లేకపోతే, అవును, బ్రిటిష్ కాలంలో బ్రిటిష్లకు వ్యతిరేకంగా స్వతంత్రోద్యమం చేసినప్పుడు ప్రజలలో యునైట్ చేయాలని చెప్పేసి గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించడం స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చింది, కాకపోతే మన అంతర్గత శత్రువులు చాలామంది ఉన్నారు. అవును, మన సంస్కృతికి విరుద్ధంగా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి యాంటీ నేషనల్ ఫోర్సెస్కి అగేన్స్ట్గా మన అందరం కూడా యునైట్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికి కూడా మనం వాళ్ళందరూ మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబ్బుల గురించి, దేశం గురించే తప్పు మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కూడా. అండ్ వాళ్ళందరికి సపోర్ట్ చేసేది వెస్టర్న్ మీడియా. అండ్ ఈరోజు కూడా ఎన్నో మంచి మంచి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా డిలీట్ అయిపోయినాయి. దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్ మన స్ట్రింగ్స్ వినోద్ అన్నది, రిఫ్లెక్షన్స్. సో వీళ్ళందరూ పోతున్నారు. బట్ మనం చేద్దాం ఎప్పుడైనా కానీ, సత్యమేవ జయతి. ఒక రోజు వస్తుంది, ఇప్పటికే ప్రపంచం గుర్తిస్తుంది. ప్రపంచ శాంతి కావాలంటే హిందుత్వంతోనే. మనకు ఆల్రెడీ పైన టైగర్ ఉన్నాడు, మన నరేంద్ర మోడీ గారు. సో ఆయన లీడర్షిప్లో మనం ఇంకా ముందుకెళ్తాం. అఖండ భారత్ని ఈసారి తీసుకురావడానికి ఏంటంటే, మన నూతన పార్లమెంట్ భవనంలో కూడా అఖండ భారత్ ఒక పిక్చర్ పెట్టారు అక్కడ. అదే నాకు చాలా కాంట్రవర్సీ జరిగింది. ఓకే అయినా కూడా మన దేశం, మన డ్రీమ్ అనేది మొత్తం ప్రపంచానికి చూపించింది కొత్త పార్లమెంట్ ద్వారా. సో మన ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. అదే కాకుండా పిల్లలకు చరిత్ర కూడా ఇంతకుముందు గతంలో మన శివాజీ గురించి కానీ, లేకపోతే మన సంస్కృతి గురించి ఉన్న రాజుల గురించి మర్చిపోయి ఎవరో విదేశాల నుంచి వచ్చిన రాజులు, ముఘలులు, ఔరంగజేబు, అవును, అక్బరు, వీళ్ళని హీరోస్ లాగా పోర్ట్రే చేస్తూ, ఈవెన్ టిప్పు సుల్తాన్ని కూడా. అవును ఎగ్జాక్ట్లీ. అండ్ యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే కూడా ఢిల్లీలో కూడా చాలా అవే పేర్లు ఉంటాయి, అక్బర్ రోడ్ అని, ఔరంగజేబ్ రోడ్ అనేసి. ఓకే, నో ప్రాబ్లం, బట్ మన పేర్లు కూడా ఉండాలి. ఇప్పుడు సెక్యులరిజం అంటే అందరు కలిసిమెలిసి కదా, కానీ ఒక సైడ్ వన్ సైడ్ అయిపోతుంది అంతా. అది ప్రజెంట్ ఏమైందంటే, సెక్యులర్ అంటే నేను యాంటీ హిందూ అవుతుంది, నేను సెక్యులర్ అనేటట్టుగా పోర్ట్రే చేస్తున్నారు సమాజం. ఎగ్జాక్ట్లీ, అవును. నేను అవతల ఇతర మతాలు, నేను ఈ మతం అని చెప్పుకుంటే, అవును, వాళ్ళని సెక్యులర్ అని పోర్ట్రే చేస్తున్నారు. కానీ అవును, హిందుత్వంని మనం ఒక రిలీజియన్ కాదు, ఒక జీవన విధానం. ఎగ్జాక్ట్లీ, మన సనాతన ధర్మం. నేను హిందువుని అని చెప్పుకోవడానికి కూడా ఈరోజు కొంతమంది సంకోచిస్తున్నారంటే సమాజంలో ఈ రకంగా స్ప్రెడ్ చేస్తారు అంతా. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి నా ఒక స్పెషల్ రిక్వెస్ట్, ఎవరెవరైతే వీడియో చూస్తారో తప్పకుండా బొట్టు పెట్టుకొని బయటకు పోవాలి. సో అది మనకు ఒక రిప్రజెంటేషన్. ఎట్లయితే మన సోదరులు, ఎట్లయితే మన ఇతర మతాలలో వాళ్ళు ఫాలో చేస్తారో మనం కూడా ఫాలో చేద్దాం. వాళ్ళు ఫాలో చేసినప్పుడు తప్పు లేనప్పుడు మనం ఫాలో చేస్తే తప్పెందుకు అవుతుంది? సో మనం కూడా బొట్టు పెట్టుకోవాలి, మన పండుగలు కూడా మంచి నిష్టగా చేసుకోవాలి. మీరు కూడా భయ్యా
ప్రతిరోజు పండుగ టైంలో కుర్తా పైజామా వేసుకోవాలి, అట్లీస్ట్ పంచనన్నా కట్టుకోవాలి పూజ టైంలో. ఇది ఒక స్పెషల్ రిక్వెస్ట్. ఈ ప్యాంటు షర్ట్ అనేది కూడా యాక్చువల్గా అంతా బ్రిటిష్ కాన్సెప్ట్ అది. సో చెప్పాలి భయ్య, మంచిగా అనిపించింది అసలు, మీరు మంచి మంచి పాయింట్స్ చెప్పారు. నేను కూడా బాగా బయటకు అంటే రివీల్ చేస్తున్నాను. 17 years అంటే నాట్ ఏ జోక్ అన్న, మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు పెళ్లి కేజ్కి వచ్చేసారు. ఎవరు మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ? ప్రెసిడెంట్ శివ గారు మ్యారేజ్ ఓకే అయిపోయింది, ఓకే, సూపర్ సూపర్, నైస్. నిఖిల్ గారు మ్యారేజ్ ఓకే, నైస్ నైస్, సూపర్ భయ్య. సో మంచి గ్రూప్ అన్న, మీరు మంచి యంగ్ గ్రూప్. ఇంకా మీరు నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ చేయండి. ఎవరైనా ఉన్నారా ఇంకా పిల్లలు మన దాంట్లో రెడీ అవుతున్నారా? మన దాంట్లో ప్రజెంట్ 4th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు కూడా మనతో పాటే ఉన్నారు. ఓకే, నైస్. అండ్ భయ్య మీరు మీ పిల్లలకు కూడా మంచిగా యూనో లైక్ మంచి నాలెడ్జ్ ఇవ్వండి. సో వాళ్ళకు కూడా చెప్పండి అసలు హిందుత్వం అంటే ఏంది, అసలు మన హిస్టరీ అంటే ఏంది, మన కల్చర్ అంటే ఏంది. మనం చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏవేవో రీల్స్ చూసి, యూట్యూబ్లో ఏవో వీడియోలు చూసి కూడా ఖరాబ్ అయిపోతారు. సో సోషల్ మీడియా ద్వారా మనము పాజిటివ్ సైడ్ కూడా పోవచ్చు, నెగిటివ్ సైడ్ కూడా పోవచ్చు. బట్ ఇప్పుడైతే 90% నెగిటివ్ సైడే పోతున్నారు. చాలా తక్కువ మంది ఆ దేశభక్తి, ఆ హిందుత్వము, మన దేవుళ్ళ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తారు. 90% రాంగ్ సైడ్లోనే పోతారు. ఆ 90%ని మన సైడ్ లాక్కోవాలి, అది చేయాలి. సో భయ్య మన వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మీరు ఇంకా మాట్లాడదాం అనుకుంటున్నారా? అయితే చాలా మందిలో ఒక అపోహ ఉంది. ఏంటంటే ఇప్పుడు ట్యాంక్ బండ్లో, వినాయక్ సాగర్లో మనం పిఓపి ఐడల్స్ ఇమర్జ్ చేస్తే పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పేసి మన పండుగల మీద నెగిటివ్ ప్రచారం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకేందంటే ఆల్రెడీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఏంటంటే ట్యాంక్ బండ్లో మనం వినాయక్ సాగర్ అని పిలుచుకుంటాం. అనేక సంవత్సరాల నుంచి ఇది ఒక ట్రెడిషన్ లాగా మారిపోయింది. సామూహిక నిమజ్జనం బయలుదేరిందంటే అది వినాయక్ సాగర్లో నిమజ్జనం జరుగుతుంది. ఇటువంటి సంస్కృతిని అంటే మన ట్రెడిషన్ని దెబ్బతీసే విధంగా నెగిటివ్ ప్రొపగాండా ఏం జరుగుతుందంటే పొల్యూషన్ అని చెప్పి తీసుకొస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముందంటే మనం క్లే ఐడల్స్ ఏదైతే ఇమర్జ్ చేస్తామో అది వాటర్ కెపాసిటీ అనేది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేక్ది తగ్గిపోతుంది, వాటర్ లోపలికి ఇంకో. ఎగ్జాక్ట్లీ. అయితే పిఓపి వచ్చేసి పిఓపి అంత తొందరగా కరగదు. అవును. ఇప్పుడు మనం పిఓపి ఇమర్జ్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్ పిఓపి ఐడల్స్ అన్ని క్లీన్ చేసేస్తే గతంలో అంటే ఫస్ట్ ఏదైతే వాటర్ పొల్యూషన్ లెవెల్స్ ఉన్నాయో నిమజ్జనం తర్వాత కూడా అదే లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఓకే. సో దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ అనేది జరగట్లేదు వినాయక్ సాగర్లో. ఓకే. సో మనం ఈ దీని ద్వారా మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నామంటే ఈ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే నెగిటివ్ ప్రొపగాండా జరుగుతుందో దీనికి ఎవరు కూడా అటువైపు వెళ్ళదు. అయితే ఎవరైతే మన పండుగల మీద ఇట్లా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మాయలో పడకుండా మనం కూడా అన్నీ తెలుసుకోవాలి, అన్ని విషయాలు. ఇదే కాకుండా అనేక హిందూ పండుగలలో పొల్యూషన్ 365 days ఏదో ఒక రకంగా పొల్యూషన్ జరుగుతూనే ఉంటుంది. కానీ దివాళీ అప్పుడు, హోలీ అప్పుడు, ఇటువంటి అప్పుడే ప్రకృతి మీద ప్రేమ గుర్తొస్తుంది. యాక్చువల్లీ మీకు ఏంటంటే యానిమల్స్ స్లాటర్ చేస్తే కూడా పొల్యూషన్. ఇప్పుడు మామూలుగా గోహత్య చేస్తున్నారు, చాలా మామూలుగా కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్, యువర్ రైట్. యా, మన సొసైటీకి ఎస్పెషల్లీ మన యూత్కి, ఇప్పుడు రాబోయే నేటి తరానికి పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లాగా లేదు. ప్రతి ఒక్కరికి కూడా నేను హిందువునని గర్వంగా చెప్పుకునే పొజిషన్ వచ్చింది. ఎస్, మన దేశ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాతీయవాద ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. మన దేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కూడా పనిచేద్దాం. మన దేశం రియల్ హీరోస్ వాళ్ళ చరిత్రలు తెలుసుకుందాం. ఇప్పుడు సిలబస్లలో కూడా మన రియల్ హీరోస్ చాప్టర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇదే ప్రభుత్వం ఇట్లనే కంటిన్యూ అయితే భారతదేశం విశ్వగురు అయ్యే దారిలో తొందరలో విశ్వగురు అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మనం విశ్వగురువే, బట్ మనం మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది వెస్టర్న్ మీడియాలో. ఎస్, బట్ ఆల్రెడీ మనం పవర్ఫుల్ తమ్ముడు, మనకేం టెన్షన్ లేదు. పైన ఆ వినాయకుడు ఉన్నాడు, మన బంబం బోలే ఉన్నాడు, విష్ణుమూర్తి, త్రిమూర్తులు ఉన్నారు. సో టెన్షన్ ఏం లేదు. ఇంకా భయ్య అందరు హ్యాపీయే కదా? ఈసారి 17 years ఇంత పెద్ద విగ్రహం తీసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? దాదాపు ఒక 1.5 day పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి. ఆగమన్ ఏమని చేసిర్రా? ఆగమన్ చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ఓకే, నైస్ నైస్. యాక్చువల్గా తమ్ముడు అప్పుడు కూడా నాకు కాల్ చేస్తుండే, మెసేజ్ చేస్తుండే. కానీ రోజుకు నాకు 150 calls వస్తున్నాయి. అండ్ మెసేజ్లు అయితే మినిమం ఒక 100-120 ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అయితే ఇక చెప్పలేము, ఇక కంటిన్యూస్ మెసేజెస్. నా బాధ ఏంటంటే నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఇంకోటి వచ్చేసి నేను తమ్ముని వాళ్ళ మీద డిపెండ్ ఉన్నామాట, వాళ్ళే డ్రైవింగ్ చేస్తారు. సో మనం షూట్ చేయాలి, మళ్ళీ ఇంటికి పోవాలి, దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి, పండుకొని లేచే వరకు మళ్ళీ టైం సరిపోతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు శివబాయ్. ఇది ఈ రోజు ఇటుకి రావడానికి కారణం వినాయకునితో పాటు తమ్ముడు శివ. అట్లా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మంచి ఒక యంగ్ అండ్ డైనమిక్ టీమ్ అయితే మన రామంతాపూర్లో ఉన్నది. అందరూ హార్డ్ కోర్ బొప్ప లవర్స్ అండ్ అందరు కట్టర్ హిందూ అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ.
జబల గణేష్ మహారాజ్ కి జై గణపతి పప్ప మోర్యా మంగళ మూర్తి మోర్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవ్ శంభో శంకర జై బజరంగ్ బలి జై బజరంగ్ బలి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ భయ్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. ఇంత మంచి యంగ్ అండ్ డైనామిక్ టీం అయితే నేను ఎక్కడ చూడలేదు. ఉన్నారు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి, బట్ మీ టీంలో ఒక పవర్, ఒక ఔరా ఉన్నది, ఒక జీల్. సో వన్స్ అగైన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోల్ గజానన్ మహారాజ్ కి. థ్యాంక్ యూ.